తెలంగాణ సపరేట్ రాష్ట్రాలు అయిన తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు హైదరాబాద్కు వచ్చి ప్రత్యేకవాదం అంటే ఉగ్రవాదం అనే పదం వాడిండు. ఆయన ఉగ్రవాదం కన్నా ఘోరం అనే పదం వాడిండు. అదే మాట మాట్లాడుకుంటా మీ అయ్యా జాగీరా, తెలంగాణ అంటే మీ అయ్యా జాగీరా అనే పదాలు వాడిండు ఆయనే. ఈ మధ్యలో దానికన్నా ముందు అంటే ఇప్పుడు ఈ మధ్య కొంత బయట అక్కడిక్కడ చర్చ జరుగుతూ ఉన్నది. 12 ఏళ్ళు అయిపోయింది పోయి ఇంకా ఏం పంచాయతీ, మళ్ళా తెలంగాణ ఏందని చెప్పని కొంతమంది కొంత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మీడియా ఛానల్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న కూడా కొంతమంది వీళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఒక పాట గుర్తుకొస్తుంది బాగా. ముచ్చరత్నారాయణ గారు 56ల హైదరాబాద్ స్టేటు మద్రాసు నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర స్టేట్ రెండు కలిసినప్పుడు 56లో కలిసిన తర్వాత కలవాలన్నప్పుడు వద్దన్నాడు. 68లో రక్షణల ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు చెప్తాడు 12 ఏళ్ళు గడిచినా గాని పుష్కరం ఒక్కటి పోయినా గాని వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడ నాడరు బాబు, జాజిరి 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 జాజా జాజిరి కిలకిల జాలపుతాడు ఎన్నడు కాలుతుందో ఆంధ్రోళ్ళ కాడు అని. ఏ ఆంధ్రోలు అంటే దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి ఆంధ్రోలు అంటే మొత్తం ఆంధ్రోలు కాదు. ఇప్పుడు సపరేట్ గా మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 12 ఏళ్ల తర్వాత మళ్ళెందుకు ఇది వస్తున్నదంటే ఆ వేరు బుద్ధి పాడు బుద్ధి కొంతమంది రాజకీయ నాయకులు అక్కడోళ్ళు వ్యాపారం చేసుకుంటేందుకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనతో వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి సంపదను దోచుకోవాలనే ప్రకృతితో ఉన్నటువంటి వాళ్ళు పెడుతున్నటువంటి పంచాయతీ. దాని గురించి చర్చ చేసేందుకే, ఆ దుర్మార్గమైన మాటల గురించి చర్చ చేసేందుకే ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతున్నది. ఎందుకు అనే దాని గురించి నేను వాళ్ళకు కూడా 12 నిన్న ఈయన చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటా కూడా అయిపోయింది రాష్ట్రాలు విడిపోయినాయి. నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు ఆయన రాష్ట్రాలు విడిపోయినాయి, మా మనోళ్ళు పోయి అమెరికాలా ఆస్ట్రేలియాలా సెనెట్ మెంబర్లు అయితేలేరా, ఎక్కడిదక్కడ అయిపోయినాక పవన్ కళ్యాణ్ ను గట్లనుడు మంచిదేనా అన్నాడు. మరి గట్లనుడు అంటే ఏంటిదో మాకు చెప్తే జర బాగుంటుంది. ఏంది గట్లనుడు అంటే ఏంటిది అనేది జర వివరంగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మేమేమంటున్నామంటే నీ పార్టీ ఎంపీ ఈ మధ్యలో శ్రీకృష్ణ దేవరాయ అంట ఆయనే పార్లమెంట్ లో ఉండి నిండు పార్లమెంట్ లా స్పీకర్ తో ఏం చెప్తారంటే ఫిబ్రవరి 14లో జరిగినటువంటి పార్లమెంట్ లో తెలంగాణ విభజన బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూ గురించి మాట్లాడుకుంటా అదొక బ్లాక్ డే డార్క్ డే అని మాట్లాడిండు. శ్రీకృష్ణ దేవరాయ అనే పేరు నీ పార్టీ ఎంపీ బ్లాక్ డే డార్క్ డే అని మాట్లాడింది. నిన్నగాక మొన్న మహానాడులో మావోడు మీ దగ్గర చెంచాగిరి చేసేటువంటి ఒక పెద్ద మనిషి వచ్చి మీ దగ్గర మీ మహానాడులో మరి మీరు అందరు తీర్మానం చేసి ఆయనతో చెప్పించిరట, నీకేదో పదవి ఇస్తాం నాయన అని చెప్పిరట. ఆ పెద్ద మనిషి మాట్లాడుకుంటా ఏం చెప్తారు, తెలంగాణ పదానికి డిక్షనరీలో ఈ తెలంగాణ దానికి అర్థమే లేదని చెప్పి ఆయన మాట్లాడతాడు. మా దగ్గర ఇక్కడ ఇక తెలంగాణలో వేరే సమస్యలు ఏం లేనట్టు ఇప్పుడే మేఘాల మీద ఎన్నికల వాగ్దానం చేసినా కాబట్టి నేను మైత్రివనంలో విగ్రహం పెడతా. ఎన్నికల వాగ్దానాలల్లా పుస్తకాలల్లా మేనిఫెస్టోలల్లా మా 2 లక్షల ఉద్యోగాల గురించి దాని మీద పట్టింపు లేదు. కూర్చొని ఉన్నారు వాళ్ళు, దాని గురించి పట్టింపు లేదు. రోడ్ల మీద ఏడ తింటున్నారో ఏడ చదువుతున్నారో ఏందో దిక్కు లేకుండా వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో అన్ని సమస్యలే ఉన్నాయి కానీ ఆయనకు ఆ విగ్రహం పెట్టే తొందర వచ్చింది. ఆ విగ్రహాలు పెట్టుడు ఈ పంచాయతీ అంతా దీని మీద చర్చ జరిగేటందుకే. ఈ మధ్యలో రీసెంట్ గా అంటే చంద్రబాబు నాయుడు గురించి ఆ ముక్కలు చెప్పిన కదా, దేని గురించి చర్చ అంటే ఇంకా ఇన్ని రోజుల తర్వాత కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా మన త్యాగాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను పోరాటాలతోటి ఎంతో మంది విద్యార్థి యువకులు జైళ్ల పాలయ్యి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు అంటాడు ప్రత్యేకవాదం అంటే ఉగ్రవాదం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయనే. తెలంగాణ గురించి మాట్లాడితే ఉగ్రవాదులమాట మనమాట ఉగ్రవాదులమాట అంటే మన చచ్చిపోయిన అమరులందరినీ అవమానపరిచే రీతిలా. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు మన ఆంధ్రలో తిడుతున్నాడు. ఆంధ్ర అంటే ఏంటిదా మరి, నువ్వే అంటున్నావు ఆంధ్ర అని చెప్పి నువ్వే అంటున్నావు కదా. ఆంధ్ర అంటే ఒక సపరేట్ స్టేటే కదా, నీ సపరేట్ అన్నట్టే కదా. అని ఇప్పుడు ఎవడు ఉగ్రవాది ఇక్కడ? మన ప్రధానమంత్రి కాశ్మీర్కి పోతాడు, కాశ్మీర్ సాల్వ కప్పుకుంటాడు,
కాశ్మీర్ టోప్ పెడతాడు, డ్రెస్ వేస్తాడు, పంజాబ్ పోతాడు, పైడి కడతాడు. ఏ స్టేట్ పోతే ఆ స్టేట్ గురించి మాట్లాడతాడు. భారతదేశం అంటేనే విభిన్న సంస్థలు అన్ని కలిపి ఒక దగ్గరకు వచ్చి కూర్చున్నది. భాషలు, సంస్కృతులు, దేవతలు, వాళ్ళ జీవన విధానము, పద్ధతులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగున్నాయి. అన్ని కలుపుతూనే ఒకటే యూనియన్ ఆఫ్ స్టేట్. సో మేము హైదరాబాద్ కల్చర్ వేరు, హైదరాబాద్ జీవన విధానం వేరు. మేము ఇక్కడ నిజాం పాలనలో ఉండే, మీరు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద మీరుండే మీ పద్ధతులు వేరు. మీరు మేము కలిసేటప్పుడు మీ దగ్గర 23-24% లిటరసీ రేట్ ఉండే, మా దగ్గర 3% లిటరసీ రేట్ ఉండే తెలంగాణలో. మా ఉద్యోగాలను మీరు కొల్లగొట్టిండ్రు. ఇవాళ నేను కొంచెం డీటెయిల్ గా కూడా ఎందుకు చెప్పాలంటే చాలా ఒక విష ప్రచారం జరుగుతూ ఉన్నది. మనల్ని ఉగ్రవాదులతోటి పోల్స్తున్నారు. మనకు జాతీయవాదం ఉండదుగా అని చెప్తాడు ఆయనే. జనగణమన పాట మీరు వాడా అంటారు వాళ్ళు. అంటే ఎంత మళ్ళీ మీడియా కూడా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఎంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం ఎట్లా జరుగుతున్నది, ఎందుకు 12 సంవత్సరాల తర్వాత మళ్ళెందుకు తెలంగాణ అంటే ఎక్కడ ఏ కూడలి కార్యాలు చూసినా, ఏ పెద్ద మనుషులను చూసినా, ఏ జంజీ బ్యాచ్లు నేడ చూసినా తెలంగాణ మీద చర్చ జరుగుతూ ఉన్నది. లాస్ట్ వారం రోజుల నుంచి సీరియస్ చర్చ జరుగుతూ ఉన్నది. దీని పుట్టి ఆజ్యం కాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతున్నారు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే మీకు ఏమొచ్చిందా అంటున్నారు. అయిపోయి తెలంగాణ అయిపోయి కరెక్టే, మరి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఎందుకు మాకు ఈ దగ్గర? ఒక కిరాయి గొంతు విగ్రహం మాకు ఇక్కడ ఎందుకు అని చెప్పి అడుగుతున్నాం. మా దగ్గర అంతకన్నా గొప్పలు కనుక లేకుండా ఉండేది ఉంటే ఆ విగ్రహాలను మేము గౌరవిస్తాం కావచ్చు. ఉంటే ఓవర్ నైట్ బిల్డప్ అయింది కాదు, ఈ వారం రోజుల్లో జరిగింది కూడా. మొత్తం రోషయ్య విగ్రహం పెట్టిరు. రోషయ్య విగ్రహం ఎందుకు పెడుతున్నామంటే సమైక్య రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి కాదు అన్నప్పని అన్నారు. కరెక్ట్. మరి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి చెన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి అక్కడ అని మేము అడిగినాం. ఉన్నాయా ఎక్కడన్నా? అంజనేయ విగ్రహాలు ఉన్నాయా ఎక్కడన్నా? వెంగళరావు గారి విగ్రహాలు ఉన్నాయా? ఇవన్నీ పక్కకు పెడితే దేశానికి ప్రధానమంత్రి 10 సంవత్సరాలు చేసి ఓపెన్ స్కై పాలసీస్ తీసుకొచ్చి భారతదేశ ఎకానమీని మొత్తం ఒక డిఫరెంట్ లైన్ లో తీసుకుపోయినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాలు అస్తిత్వం ఒక నీళ్లు, నిధులు, నియామకాల గురించి కాదు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది. ఆత్మగౌరవం, మన అస్తిత్వం, స్వయం పాలన. ఈ స్వయం పాలన అంటే మన దగ్గర వాళ్ళే ఏళ్తున్నారు కానీ మన దగ్గర వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు ఆడిపించినట్టు తోలు బొమ్మలు లెక్క ఆడుతున్నారు మన నాయకత్వం అని. దీనికి ఉదంతం ఏంటంటే పార్లమెంట్ లో ఆంధ్ర ఆయనే మాట మాట్లాడినప్పుడు డార్క్ డే, బ్లాక్ డే అని అన్నప్పుడు మన దగ్గర ఉన్న 17 మంది ఎంపీలల్లా ఒక్కడు కూడా లేచి అరే ఎందుకు అట్లా అంటున్నావు అని అనలేదు. అన్నాడు ఎవరన్నా? ఒక్కడన్నా? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఒక ఆయన ఎంఐఎం ఆయన ఉన్నాడు. మళ్ళీ రాగానే మేము ఇచ్చినాం, మా సోనియా గాంధీ ఇచ్చింది, మేము లేకపోతే తెలంగాణ ఎక్కడిదని. బీజేపీ వాళ్ళు అంటారు మా సపోర్ట్ లేకుండా మీకు తెలంగాణ వచ్చిందని. అడుగునా ఇప్పుడు మన అస్తిత్వం గురించి మాట్లాడేందుకు మన వల్ల ప్రతిమలు ఆడ ఉండాలనా లేదా అనేది చర్చ. ఇలా మా జయ జయ తెలంగాణ పాట రాసినటువంటి అందశ్రీ అన్న బొందకాడికి పోతే ఆడ కుక్కలు, పందులు, పిల్లులు, తేళ్లు, తొండలు, పావులు సంసారాలు చేస్తున్నాయి. ఆడ దానికి లేని తొందర అక్కడ ఏదన్నా నువ్వు నిర్మాణం చేసి దాన్ని స్మృతివనం చేయాలనా లేదా? ఇక్కడ విగ్రహాలు పెడుతున్నారు. దీన్ని క్వశ్చన్ చేసినాం. తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అందరూ చెప్పదలుచుకున్నాం. మా అస్తిత్వం గురించి, ఇక్కడ ఆత్మగౌరవం గురించి మేము కొన్ని అడుగుతా ఉండే. ఈ అడుగుతున్న క్రమంలోనే మా విగ్రహాలు, మా ఊళ్ళకి సంబంధించిన గద్దరన్న విగ్రహం పెట్టాలంటే ఇక్కడ పర్మిషన్లు ఇయ్యరు. ఎవరో కాదు, కంచైలే సార్ కూడా నేను పట్టుకొని పోయి కమిషనర్కు, వరంగల్ మున్సిపల్ కమిషనర్కు, కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయి మా వాళ్ళు తీసుకుపోయి రిప్రజెంటేషన్లు ఇస్తే పర్మిషన్ ఇప్పటి వరకు రాలేదు. కానీ నడి రోడ్డు మీద, మైత్రివనం నడి రోడ్డు మీద ఎన్టీ రామారావు విగ్రహాలు వస్తున్నాయి. అంటే పెత్తనం ఎవరి చేతులలో ఉన్నదని చెప్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నాం అనే దాని గురించి. ఎన్టీ రామారావు ఎన్టీఆర్ ఘాట్ ఇక్కడనే ఉన్నది. అక్కడికి వెళ్ళి కూతవేటి దూరంలో ఒక 4-5 ఎకరాలలో ఆయన ఘాట్ ఉన్నది. చుట్టుపక్కల బొచ్చడి విగ్రహాలు ఉన్నాయి, వందలాది విగ్రహాలు ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా ఆయన మల్ల విగ్రహం ఆయన ఎందుకో మాకు తెలియదు. మరి ఆ సినిమా ఇండస్ట్రీ అదే పెద్ద మనిషి మొన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, చెన్నారెడ్డి తోటే ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ వచ్చిందంటే మరి చెన్నారెడ్డికి మీరు ఎక్కడైనా గౌరవం ఇచ్చిండ్రా? మా చెన్నారెడ్డికి ఎక్కడైనా మీరు గౌరవం ఇచ్చిండ్రా? చెన్నారెడ్డి విగ్రహం పెట్టొచ్చు కదా అక్కడ. లేదు కళారంగానికి సంబంధించిన అనుకో పైడి జయరాజు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన దాన్ని మరి పైడి జయరాజు విగ్రహం అలా పెట్టాలనా లేదా?
లేదు మా ప్రభాకర్ రెడ్డి గారిది 10 ఎకరాలైన సొంత భూమి ఇచ్చినటువంటి ఆయనది పెట్టాలనా లేదా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణలో మనకు సంబంధం లేనటువంటి వాళ్ళ విగ్రహాల ప్రతిమలు చూపించి మనకు చరిత్ర లేదు అని ప్రపంచానికి చూపించడానికేనా ఇవి నిదర్శనాలు? ఆంధ్రాలో ఎక్కడ పెడతలేరు, మాట్లాడితే మీరు మనం ఒకటే అంటారు, భారతీయత అని మాట్లాడుతుంటారు వీళ్ళంతా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరికిద్దరు తోడు దొంగలే. ఎవరు ఒకరిని తీసి ఒకరు పెట్టుడు లేనేలేదు ఇక్కడ. ఇద్దరికిద్దరు తోడు దొంగలే వాళ్ళిద్దరు. ఇక నిన్న మొన్నటి పంచాయతీ ఏంటంటే నాగేశ్వర్ సార్ చాలా మంది మాట్లాడుతున్నారు, పెద్ద మనుషులు మీడియాలలో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీడియాలో ఈ పిచ్చోనికి ఏం పని లేదు, పృథ్వీరాజ్ అంటే పిచ్చోడట. కరెక్టరా బాయ్, నేను పిచ్చోన్నే, తెలంగాణ పిచ్చోని, నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. ఈ పిచ్చోళ్లతోటే తెలంగాణ విముక్తి అయింది. ఇగో ఇక్కడ ఇంకొక పెద్ద పిచ్చి, మా పెద్ద పిచ్చి అనే పెద్ద మనిషి ఉన్నాడు ఈడ. నన్ను స్కూటర్ మీద తీసుకొని పోయింది ఫస్ట్ గద్దర్ అని ఇంటికి 95లో అనుకుంటా. ఈ పిచ్చోళ్ళ పిచ్చితోనే వచ్చింది నాయన, లేకపోతే మాకేం పని ఇప్పటిదాకా అయినాక కూడా యాడ్లో కూర్చారా. తన ఎప్పుడో 20 ఏళ్ల కింద రాజ్యసభ మెంబర్ అయ్యేటోడు. నేను కూడా రాజ్యసభ మెంబర్ అయ్యేటోని, ఎమ్మెల్యే అయ్యేటోని, మంత్రిని అయ్యేటోని. మొట్టమొదటి టీఆర్ఎస్ క్యాబినెట్ లోనే మంత్రిని అయ్యేటోని. మా నాయన కన్నా జూనియర్ కేసీఆర్ ఆయనను తీసుకొచ్చి ఆ పార్టీ పెట్టేటప్పుడు చాలా క్రియాశీలకంగా పనిచేసిన నేను కూడా, అది పాశమంకులు కూడా తెలుసు. చాలా క్రియాశీలంగా ఉన్నా. నా నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉంటిని. నేను ఎప్పుడూ అయ్యేటోని, వాళ్ళ కొడుకులు అల్లుళ్ళతో పాటు నేను ఎప్పుడో మంత్రిని అవుతుంటే. కానీ ఎందుకు ఇప్పటిదాకా కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఈ తాపత్రయం, ఎందుకు ఈ పిచ్చి అంటే, నా తెలంగాణ ఆత్మగౌరవంతో బతుకుతలేదు, నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంగా బతకలేరు. నా తెలంగాణ యువకులు ఎక్కడ క్యాటరింగ్ చూస్తే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు మూతికి మాస్కులు పెట్టుకొని క్యాటరింగ్ పనులు, ప్లేట్లు అందిస్తున్నారు, ప్లేట్లు తీస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, ఆటోలు నడుపుతున్నారు, క్యాబులు నడుపుతున్నారు, ఉప్పర్ పని చేస్తున్నారు, తాపి మేస్త్రి పని చేస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటూ అవమానాలు పడుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మగౌరవంతో నా తెలంగాణ బతకలేదు. ఇది ఒక్కడైనా ఒక వాళ్ళ యువకుల గురించి చెప్పినా నేను. తెలంగాణ పల్లెలు త్యాగాల చరిత్ర ఉన్న కాడ గంజాయి అడ్డాలు తయారైపోయినాయి. ఏ బడులు చూసినా బడులల్లా మొత్తం గాంజా అడ్డాలుగా తయారైనాయి. ఇది కరెక్ట్ లేదు, మన పాలన కరెక్ట్ లేదు. బీమార్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు బతుకుతారా బతకరా తెలియదు. లక్షల రూపాయలు ఏ హాస్పిటల్లో జాయిన్ చేసినా కానీ లక్షల రూపాయలు కట్టాలి. ఇది తెలంగాణ కరెక్ట్ లేదు. ఇదంతా చూసుకొని మా సొంటోళ్ళము అక్కడిక్కడ మాట్లాడుతా ఉన్నాం. ఇష్యూల గురించి కొట్లాడుతున్న క్రమంలో మొన్నక జర్నల్ మన నాగేశ్వర్ సార్ మీద ఆయన సరే ఏదో ఆయనకున్న సోర్స్ తోటి పవన్ కళ్యాణ్, ఇదంతా తెలంగాణ సమాజానికి తెలుసు, కానీ పదే ఆంధ్ర మీడియా సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రశ్నలు ఏమనెత్తున్నారు. ఎందుకు ఈ పృథ్వీరాజు నాగేశ్వర్ సారే వెనుకకు పోయిండు, ఆయనే సప్పుడే ఊకున్న తర్వాత ఆయన మళ్ళా రౌండ్ టేబుల్ పెట్టి ఎందుకు లేపిండి దీన్ని? ఇక పృథ్వీరాజు లేపితే తెలంగాణ లేసదా? సమస్యలు మాట్లాడితే సమస్య ఉంటే జనం స్పందిస్తారు. ఇలా సమస్య ఉంది కాబట్టినే జనం స్పందిస్తున్నారు. నాగేశ్వర్ సార్ సరే 3-4 రోజులు మేము అక్కడిక్కడ బిజీగా ఉంటుంది. ఆయన మీద ఎట్లా దండయాత్ర చేశారంటే పెద్ద మనిషి మీద ఫోన్లు చేసి సంపుతము, ఫోన్లలో మెసేజ్లు, ఆయనే మాట్లాడిన దాని కింద కామెంట్లు. ఆయన ఏం బూత్ మాట్లాడలే. ఆయన నా అభిప్రాయాలు నేను ఇవి చెప్తున్నా, ఎవరన్నా కాదనుకుంటే కాదనుకోండి, నాకు రిలయబుల్ సోర్సెస్ తోటి నేను చెప్తున్నా అని మాత్రమే చెప్పిండు ఆయన. ఎవరిని బూతులు తిట్టలే, ఏం తిట్టలే. కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి మెసేజ్లు ఏంటి అంటే, అరే నువ్వు తెలంగాణనివి, నీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నీకేం పని రా, ఉట్టి రాక ఆగలే, నీ పెన్లాము, నీ బిడ్డ, ఇగో ఈ భాష మాట్లాడిరు ఇవన్నీ. మరి తోటి తెలంగాణ పౌరునిగా, ఈ నేల తల్లి మీద పుట్టిన పౌరునిగా మా సొంటలకు బరాబర్ బాధ్యత ఉన్నది. ఇది ఏం చర్చ జరుగుతున్నది అనేది సమాజంలో పోయి తీసుకుపోవాలని చెప్పనే సారు ఒత్తిడితోటి, ఇష్టం లేకుండా ఒత్తిడితోటి సైలెంట్ అయిండు. నేను విరమించుకుంటున్నా అని చెప్పిండు. అంటారు రెండు DCMల పోలీసు వాళ్ళు నాగేశ్వర్ సార్ ఇంటికి పోయినరు. దేని గురించి పోయినరు అంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి నేను అరెస్ట్ చేస్తామని కదా, మేము కేసే పెట్టలేదు అని. అందులో ఉన్నటువంటి కూటమి పార్టీలలో ఒకటి కేసు పెట్టలేదు అంటాడు. ఇంకో ఆయన ఏమంటాడు, పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మేము అరెస్ట్ చేస్తా అంటే నేనే వద్దన్నా అని చెప్పి ఆయన చెప్తాడు. కేసే పెట్టలే, మీకు ఎక్కడికి వెళ్ళి తెలిసింది, మీరెందుకు తొందరపడి రౌండ్ టేబుల్ పెట్టిందని. మేము రౌండ్ టేబుల్ పెట్టింది ఏంటంటే ఈ తెలంగాణ అస్తిత్వం మీద చర్చ జరగాలి. ఎందుకంటే దానికన్నా ముందు ఇంకొక సంఘటన జరిగింది ఏంటంటే, వెంకటరామరెడ్డి అని ఒక
రిపోర్టర్ యూట్యూబర్ను వాళ్ళ ఇంట్లోకెళ్ళి తీసుకొని పోయి అక్కడ పోయి కర్నూలు పోయి 3rd డిగ్రీ టార్చర్ చేశారు. ఒక కేసు పెట్టి, దొంగ కేసు పెట్టి. ఏం కేసు అది? అది కూడా నేను చెప్తున్నా ఏంటంటే, చంద్రబాబు నాయుడును ఒక వ్యక్తి భగవంతుడు శంకరునితోని కంపారిజన్ చేస్తే శంకరునికి చంద్రబాబు నాయుడుకు ఏం పోలికనయా, గిదెక్కడి కంపారిజను, మీరు గిదెక్కడ కంపారిజన్ చేస్తున్నారని చెప్పి నేను ఒక వీడియో చేసిండు అంతే. అలా బూతు లేదు, ఏం లేదు. దానికి ఎవరో అక్కడి నుంచి ఒక సాహెబు దగ్గర మత విద్వేషాలు రెచ్చగొట్టలేకున్నది అని చెప్పని తీసుకొని పోతే ముగ్గురు ఈ తొడ మీద ముగ్గురు కూర్చొని జంపింగ్లు చేసి కింద పడి ఈ కాలర్ పట్టుకొని ఇట్లా లేపితే బేహోష్ అయిపోయింది ఆయనే. ఇదంతా ఒక ఎత్తు. ఆయన నన్ను ఆడికెళ్ళి వచ్చిన తర్వాత కలిసినాక ఒకటే మాట అన్నాడు, అరే ఇంతగానం కొట్టిరన్నా, కొట్టు దెబ్బలు నన్ను చంపినా ఏం కాకపోవన్నా, కానీ అన్నా అమ్మ నా బూతులు తిట్టిరన్నా అని చెప్పిండు. మన అమ్మలను, తెలంగాణ తల్లులను, తెలంగాణ అక్కలను, తెలంగాణ చెల్లెలను, తెలంగాణ ఆడోళ్ళంటే చాలా హీనంగా నీచంగా మాట్లాడిరన్నా, నాకు వాడు కొట్టి చంపినా అయిపోవునన్నా అని చెప్పిండు. నాకు చాలా నేను భావోద్వేగంగా చెప్తున్నాను. నేను చాలా చలించిపోయినా. అరే ఇదేంది, ఇదెక్కడ కథ, ఇంతగానం ఏంటంటే ఆ తిట్లు నేను భరించలేకపోయినా. నా తెలంగాణ పేరు మీద తిట్టు నేను భరించలేకపోయినా. ఆ పోలీసు వాళ్ళు తిట్టుడని అయిపోయింది. వచ్చిండు, అయిపోయింది, ఇక్కడ పోయింది. తర్వాత కొద్ది రోజులకే మళ్ళా ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక కేసు విజయనగరంలో బొబ్బిలి దగ్గర ఎర్ర బుక్కు రాజ్యాంగం అనే పదం దగ్గర, వెర్రి బుక్కు రాజ్యాంగం అనే దగ్గర, వెర్రి దగ్గర ఒక బూతు పదం యాడ్ చేసి దాన్ని సెక్షువల్ లైన్లో తీసుకుపోయి పెట్టి ఇంత పెద్ద ఎఫ్ఐఆర్ చేసి పెడితే నేను రఘు ఎక్కడనో ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాం. ఫోన్ చేయగానే ఉరికినాం. సీను వీళ్ళందరూ ఉండే. ఆ రోజు శంకర్ కూడా వచ్చిండు అనుకుంటా. అందరం పోయినాం ఆడికి. ఆడికి పోయే వరకు అప్పటికే మన పత్రికా రిపోర్టర్ల దగ్గర సెల్ ఫోన్లు గుంజుకున్నారు 20 మంది. వాళ్ళ ఇంటి మీద దాడి చేసి పోయినాక నేను అడిగిన, అసలు ఏందే, ఎక్కడున్నది ఇక్కడ, ఆ పదం ఎక్కడ ఉండేది ఉంటే తీసుకోపో, మేము కూడా వ్యతిరేకిస్తాం, ఆ పదం ఉంటే మేము కూడా వ్యతిరేకిస్తాం. అది చూపించలేకపోయిండు. మీరు అందరూ చూసిరు, అదంతా జనం కూడా చూసిరు. ఇక్కడ వాళ్ళకి చెప్తున్నా, అక్కడ వాళ్ళకి చెప్తున్నాను, జనం కూడా చూసిరు. ఆ పదం లేదు. దొంగ కేసు పెట్టి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి వెంకట్రామరెడ్డిని ఎన్కౌంటర్ చేసే ప్లాన్ చేసిండ్రు. మరి దీన్ని ఆపాలనా లేదా? గతంలో ఉన్న చరిత్ర ఎవరినన్నా ఎవరి గురించి మాట్లాడితే గత చరిత్ర తీసుకోవాలి. పాశం యాదవ్ సార్ గురించి మాట్లాడాలంటే పాశం యాదవ్ సార్ గత చరిత్ర ఏంటిది, నా గురించి మాట్లాడాలంటే గత చరిత్ర ఏంది, చంద్రబాబు నాయుడు గత చరిత్ర ఏంది. ఎన్కౌంటర్ ఉట్టిగా చెప్తలేను నేను. చంద్రబాబు నాయుడు పాలనలో పల్లెలు రక్తాలు ఏర్లై పారినాయి. బెల్లి లలితను 17 ముక్కలు నరికినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. గద్దరన్న మీద బుల్లెట్లు దించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ పల్లెలల్లా ఎక్కడ సుఖంగా ఎక్కడ నిద్రపోయినారు? పల్లెలల్లా యువకులు నిద్రపోలే. అటువంటి దమనకాండ చూసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన రిపోర్టర్ని తీసుకొని పోయి అక్కడ ఎన్కౌంటర్ చేసేందుకు వస్తే తిరగబడ్డాం, అడిగినాం, కొట్లాడినాం, ఘర్షణ పడ్డం, వాళ్ళతోటి ఘర్షణ పడ్డం. తీసుకపోనీయలే, ఇప్పటిదాకా దొరకనీయలే. ఇంకా దాని తర్వాత కూడా మళ్ళా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన ఆంధ్ర పోలీసు వాళ్ళు. మరి ఇవన్నీ జరుగుతుంటే రేపు నాగేశ్వర్ సార్ని తీసుకుపోయి కూడా ఏం కేసులు పెడతారో మనకు తెలియదుగా. అంటే అరెస్ట్ అయిపోయినాక అయ్యో గిట్లయితుంది అనుకోలే అనుకుంటావా ఎవరైనా? అందుకనే ముందు జాగ్రత్తగా మేధావుల పరిస్థితి ఇట్లుంటే ఎట్లా అని చెప్పని సమాజానికి తెలియపడానికి ఒక రౌండ్ టేబుల్ పెట్టి అందరూ చదువుకున్న వాళ్ళతోని, ప్రొఫెసర్లతోటి, ప్రజా సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళతోని రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడించినాం. నేను ఆ వేదిక మీద చెప్పిన, మా మేధావులు, మా సార్లు, మా వీళ్ళ చెప్పులు మోసేందుకు కూడా పనికిరావు రా పవన్ కళ్యాణ్ అని చెప్పిన. బరాబర్ చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా కూడా చెప్తా. నువ్వు అంటున్నటువంటి సనాతన ధర్మం కావచ్చు, నువ్వు అంటున్నటువంటి హిందువు కావచ్చు, నేను బరాబర్ 200% హర్ హర్ మహాదేవ్ అని బయటికి వెళ్ళిన. నేను కూడా ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హర్ హర్ మహాదేవ్ అనే స్లోగన్ తీసుకొని నేను బయటికి వెళ్ళిన. పవన్ కళ్యాణ్ నీ అసొంటి దుర్మార్గులను ఎండగట్టేందుకే బయటికి వెళ్ళినాం మేము కూడా. తెలంగాణ వ్యతిరేకులను, నీ అసొంటోళ్ళను వీళ్ళ మాట చెప్పిన వీళ్ళ చెప్పులు మోస్తుంది. ఎందుకంటే మన దగ్గర వెనకట గురుకులాలు ఉండేటి. పెద్ద మనిషి కాషాయం చేసుకొని వచ్చిండు. ఈ కాషాయం ఉన్నప్పటి కాలం నుంచి కావచ్చు, ఎప్పటి నుంచో కాలం నుంచి గురుకులాల దగ్గర పోతే ఫస్ట్ గురువు సేవ చేసుకోవాలి. గురువు అన్ని బట్టలు ఉతకాలి, గురువు లాల్చి ఉతకాలి, గురువు పైజామా ఉతకాలి, గురువు కండువా ఉతకాలి. గురువు ఎక్కడ పోతే పాదరక్షలు తీసుకుపోయి అక్కడ పెట్టాలి. ఆ పాదరక్షలు కూడా మోసి అంటే అర్హత నీకు లేదురా అని చెప్పిన గంతనే. అది ఇప్పటికీ నేను స్టిక్ అయి ఉంటా. ఆయనే చెప్పిండుగా మొన్న పాశం యాదగిరి సార్, నాకు దామోదరం సంజీవయ్య గురించి నాకు అంతకుముందు తెలియదు, సారే అన్ననే చెప్పిండు నాకు. మరి అన్నెందుకు ఇట్లా మాట్లాడుతుండో అని. ఎందుకు మాట్లాడుతుండో ఇంటికి వచ్చి కూర్చుంటే చెప్తాడు, నువ్వు దేని గురించి ఏం జరుగుతుంది ఏందనేది. ఈ మాటలు కొందరు ఆవేశంగా కూడా అక్కడిక్కడ మాట్లాడి, నేను ఇవాళ కూడా అందరూ వచ్చిన అందరికి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మనం భాష కొద్దిగా జాగ్రత్తగానే మాట్లాడదాం. మనం ఎవరమేం అనలే, కానీ మనం చిన్నగంటే కూడా వాళ్ళు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఎట్లా తీసుకొస్తున్నట్టే వాళ్ళు
ఇప్పుడు ఉల్టా వాళ్ళే మనం తిట్టి ఉల్టా చోర్ కోతవాళ్ళు లెక్క ఆంధ్రాకు పోయి ఆయనే ఆంధ్రోళ్ళు అంటే కించపరిచి హీనంగా మాట్లాడుతున్నారని వాళ్ళు అంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే మొత్తం మెసేజ్లు ఆల్రెడీ చెప్పిన, నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నా. తెలంగాణ తల్లులను ఎవరు మాట్లాడితే వాళ్ళు, ఇప్పుడు ఈ వేదిక మీద ఇప్పుడు మా లలితక్క మాట్లాడుతున్నది, మా సోరక్క మాట్లాడుతుంది, వీళ్ళు మాట్లాడంగానే కింద కామెంట్లు స్టార్ట్ అవుతాయి. ఇక మొత్తం బూతులే, ఇక కంప్లీట్ బూతులు. తెలంగాణ ప్రజలు కూడా వినాలి. నేను చెప్పిన మీ ఇళ్లకు, మీ అమ్మ దగ్గరికి పవన్ కళ్యాణ్, మీ అమ్మ దగ్గరికి, నీ వదిన దగ్గరికి, నీ ఇద్దరు వదినల దగ్గరికి, చిరంజీవి భార్య దగ్గర కావచ్చు, ఆయన ఇంకో ఆయన ఉన్నాడు నాగబాబు దగ్గర కావచ్చు, లేదు నీ కోడల ఉపాసన దగ్గర తీసుకపో, లేకపోతే ఏ ఆడల దగ్గర ఆంధ్రుల దగ్గర తీసుకుపోయి తెలంగాణ ఆడబిడ్డల గురించి మీరు పంపిస్తున్నటువంటి మెసేజ్లు ఒకటి తీసుకపోతే అంటే చెప్పి ఇదే వేదిక మీద ఆవేశంగా తెల్లారి మేము రౌండ్ టేబుల్ పెట్టిన తెల్లారి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు వచ్చి కూర్చొని ముండా కొడుకులు అనే పదం వాడిండు. ముండా కొడుకులట. నా పేరు తీస్తాడు, పాషమారి సార్ పేరు తీస్తాడు, తులసి చంద్ పేరు తీస్తాడు, నాగేశ్వర్ పేరు తీస్తారు. తీసి ముండా కొడుకులు, అరే ఇది ఏంది, ఇది గుండాయిజమా, సినిమానా? అక్కడ అవమానపడి అమరుల కుటుంబాలు వచ్చి వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇది ఏందా నువ్వు గడికోసారి ఒక్కొక్క వేషం వేస్తావు అని చెప్పని ఆడేషం వేసుకున్నటువంటి ఒక ఫ్లెక్సీ ఫోటో తీసి పెడితే ఆ దాంట్లో ఆవేశానికి వచ్చి మా తల్లులను ముండాలంటే అవురా నువ్వు అని చెప్పని చెప్పు తీసి ఒక ఆయన కొట్టిండు, మా మాలమారాడు మిత్రుడు కొట్టిండు. దాని తర్వాత ఇక అందరు కొట్టిరు, వరుస పెట్టి కొట్టిరు. భాష అంటే ఖాళీ తన మీద ఏం బద్నాం లేపుడు మొదలు పెట్టిరంటే ఆమె పెద్ద తాగుబోతని, అసలు కుటుంబమే కాదని. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా మీరు అక్కసు చెప్పుకుంటా ఇప్పటికీ కూడా అమరుల కుటుంబాలను, అమరులను, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్ యాడునగని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి బొక్కల వారేయాలి. అస్సలు ప్రత్యేకవాదం గురించి అంటే మా ప్రాంత విముక్తి గురించి కొట్లాడినటువంటి వాళ్ళను, స్వేచ్ఛ గురించి కొట్లాడినటువంటి వాళ్ళను అవమానంగా మాట్లాడినందుకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ బొక్కల వారేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మా మేధావులు వీళ్ళందరి అమ్మ నా బూతులు తిడుతుంటే మీ ఇళ్ళకు పోయి తీసుకుపోయి కనుక చూపించేది ఉంటే అప్పుడు ఎట్లయితే మా అమరుని భార్య నిన్ను చెప్పుతోటి అందరు కొట్టిండ్రు, మీ ఇళ్ళలో మీ ఆడోళ్ళు, మీ తల్లులు, మీ చెల్లెళ్ళు, మీ కోడళ్ళు మిమ్మల్ని చెప్పుతో కొట్టకపోతే చూడని చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మాట. అంత గలీజ్గా బూతులు మాట్లాడుకుంటా ఉల్టా మళ్ళా వాళ్ళే మనం అన్నాం అని చెప్తున్నారు. ఇది ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతీయవాదం మీరు ఎవరిని తెలంగాణ అసలు నిన్న తెలకపల్లి రవి ఇంటర్వ్యూ నేను వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా చూసుకుంటూ వచ్చినాను. ఆయన కూడా చెప్తున్నారు అసలు ఇది ఎక్కడ మొదలైంది అని. ఎక్కడ మొదలైంది ఇది? మీరు స్టార్ట్ చేశారు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు ప్రపంచం గురించి మొత్తం మాట్లాడితే మీరు సురువు చేసి మీరు భూతు పురాణం పెట్టి ఎవర్రా నువ్వు తెలంగాణ నువ్వు మా ఆంధ్ర గురించి మాట్లాడేందుకు, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేందుకు నువ్వెవర్రా అని చెప్పని మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మీ తులసి చంద్ కూడా చెప్పింది. అక్కడ వార్తలు నేను ఏమైనా వేయాలంటే నాకు భయం అవుతున్నది, ఎన్ని బూతులు తిడుతారో ఏందని తనే చెప్పింది. మాకు ఆడబిడ్డ లెక్క మేము రిసీవ్ చేసుకున్నాం. మా దగ్గర మమేకమే. ఇప్పుడు మీరు సెనెట్ మెంబర్లు ఇవన్నీ చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు, మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. మా దగ్గర కనకరత్తమ్మ అని ఉండే, రత్తమ్మ కనక రత్తమ్మ నీ ముల్లో ఉంటే ఇక్కడి నుంచి ఎత్తమ్మ, బస్సులోనే పుట్టినావు, బస్సులోనే పెరిగినావు, కాఫీ నీళ్లు తాగుతావు, కార్లెక్కి తిరుగుతావు, ఏ ఊరు ఏ వాడ రత్తమ్మ, మా పల్లెవాడికే నీవు కొత్తమ్మ అని ఆమె ఎమ్మెల్యేగా నిలబడేటప్పుడు రాసిండు, ముచ్చరత్న గారు రాసిండు. అప్పటి నుంచే నడుస్తూనే ఉన్నది అంత పంచాయతీ. ఎందుకు ఆమె ఇక్కడ కలవలే, కానీ ఇక్కడ కలిసిన మా కాలేజీని దగ్గర పెట్టుకున్నాం కదా. కాలేజీ కూడా ఇక్కడ ఆయన కాదు, కాలేజీతో మాకేం పంచాయతీ లేదు, ఇంటర్నల్ వేరే ఉండేది. కాలేజీ కూడా ఇక్కడనే కదా. కేశవరావు జాదవ్ సార్ వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడ కాదు, సెటిలర్స్ వాళ్ళు కూడా. మా బద్రి విశాల్ పిట్టి కూడా ఇక్కడ ఆయన కాదు కదా. ఇటువంటి వాళ్ళని చాలా మందిని మేము గుండె కద్దుకున్నాం కదా. కానీ మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మీరు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చి ఆధిపత్యం చెలాయించాలని. అందుకే మేము మాట్లాడిన వెంటనే అసలు ఈ మనిషి సంగతి ఏంటిది, వీడు మనన్నింట బూతులు తిడుతుంది కదా, వీని చరిత్ర ఏందని తీస్తే ఒక భూమి ఒక్కటి కాదు, ఇంకా ఉన్నాయి, సిరీస్ ఉన్నాయి, ఆయన మీద సిరీస్ ఉన్నది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ ఉన్నది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒక 10 ఎకరాల భూమి గురించి కోడి చెరువును కబ్జా చేసిన కేడి కళ్యాణ్ అని చెప్పి పోయాడి పోయినాం. చెరువును కబ్జా అనే పదం ఎట్లా వాడతాం అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు పేదోళ్లకు చెరువు ఏంటంటే ఏక్ ఫసల్ భూమి ఒకవేళ ఇచ్చిన ఆ ఊరోళ్లకు అక్కడ ఉండేటువంటి వాళ్లకు పొట్టకూటికి లేకుండా ఉండి, తిండి గింజలు లేకుండా ఉండి, సాగు బతుకులలో ఉంటే ఒక్క పంట వేసుకుంటందుకు, వానాకాలం పంట వేసుకుంటందుకు రాసిచ్చేటువంటి భూమి అది. ఆ భూమి వేరేటోళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ కాదు. అది
పోనీ మరి ఈయన చదువుకుంటే ఇంటర్మీడియట్ అంటాడు కానీ మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. ఆయన అడ్వకేట్లు, పెద్ద పెద్ద శరత్ మరార్లు, డైరెక్ట్ ప్రొడ్యూసర్లు అటువంటి వాళ్ళ పేర్ల మీద కనుక తీసుకున్నాడు కదా ఆయనే. మరి అది తీసుకుపోయి చూపిస్తే మరి దాని మీద ఏమంటాడు, మీరు ట్రెస్ పాసింగ్ చేసిర్రు అంటాడు. పవన్ కళ్యాణ్ ఎవరిని అడిగి నువ్వు నా నెంబర్ మొత్తం నువ్వు డిస్ప్లేలో పెట్టినవా? నా నెంబర్ నా ప్రైవేట్ నెంబర్ నువ్వు కేసులు పెడతా అంటున్నావు కదా, బరాబర్ పెట్టాలి. నువ్వు ఆ భూమి మీదకి నా మీద, రఘు మీద, సీను మీద ఒక 35-40 మంది పోయినాం మేము. ఎస్, దండయాత్రనే చేసినాం. నువ్వు మా చెరువు కాపాడుతందుకు, మా నేల తల్లి, మా నీళ్లను, మా చెరువులను, మా బతుకమ్మ ఆడేటువంటి నా జాగలకు మేము పోయినాం. నువ్వు నా సెల్ ఫోను ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాలకు మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వాడు వీడియో అని చెప్పి నా టెలిఫోన్ నెంబర్ పెట్టి మొత్తం నీ ఆంధ్ర ఎవరెవరు నీ సైనికులు ఉన్నారో, చంద్రబాబు సైనికులు ఉన్నారో, ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మీ ఆంధ్రుల గుణాలు ఏంటియో అందరికన్నా అర్థమైతే ఎవరు దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ సంగతి. ఒక్క సంఘటన ఎక్కడన్నా ఏదన్నా ఒక సంఘటనలా ఇక్కడ ఆంధ్రులను కొట్టే ఉదంతం ఎక్కడన్నా ఉదాహరణ జరిగిందా? ఎక్కడ జరగలే. మా వాళ్ళే చచ్చిపోయిన, ఇప్పటికీ మా వాళ్ళే చచ్చిపోతున్నారు. కానీ ఇక కాదు, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్, నాట్ మార్టైర్స్. తెలంగాణ నీడ్స్ ఐడియాలజికల్ మిలిటెన్సీ. మేము ఆలోచన తెంపకూడతాం మిమ్మల్ని. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నందుకు మేవాడు ఇట్లా అనగానే మేము రెచ్చిపోలే. మాకు కూడా ఇక తుపాకులు ఇవి అంటే మాకు పెద్ద పనే కాదు. మా పల్లెలలో ఉట్టి కాదు ఆడుకునేటి, అవన్నీ గోళీలు ఆడుకునేటి మాయి. కానీ మేము అట్లా కాదు. నిన్ను ఎక్కడ కొట్టినాం బిడ్డ? నువ్వు చెరువు ఇల్లీగల్ గా 10 ఎకరాలు చెరువు భూమిలో నువ్వు జల్సాలు చేస్తున్నావు, నువ్వు ఆ జాగలా అని చెప్పి మా గుడిని పనిచేసినావు. నువ్వు సనాతన ధర్మం, హిందుత్వం అని చెప్పుకుంటా మా కట్టమైసమ్మ చెరువుకు బేడీ లేచినట్టు నువ్వు మొత్తం వాడ కంచె పెట్టినావు కదా. అది సమాజానికి, నీ సమాజానికి, మా సమాజానికి మేము చూపించినావు. అది మేము చేసేది ఐడియాలజికల్ మిలిటెన్సీ. చేస్తాం. ఇంకా ఉన్నాయి నీ ఏమేమి ఎస్సీ భూములు ఏమేమి చేసినావో ఇవి చాలా ఉన్నాయి. మీ వాళ్ళ చరిత్ర కూడా చాలా ఉన్నది. ఇవి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి కూడా సవాల్. ఆయన అన్నాడు నిన్న మాట్లాడుకుంటా, ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటా అంటాడు, అది ఒకవేళ గవర్నమెంట్ భూమి అయితే నేను ఇస్తాను. గవర్నమెంట్ నువ్వేంద్ర ఇచ్చేది, వాళ్ళే తీసుకుంటారు. ఫస్ట్ ఇన్ని బొక్కలు పడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కబ్జాలు ఎందుకున్నావు దాని మీద? నీకు గానే కాదు, రిజిస్ట్రేషనే కాదు, దొంగ సంతకాలు పెట్టినావు. మేము మ్యాప్ తీసుకుపోయి ఆడ పెడితే ఇదంతా కాదు, ఇదంతా వేస్ట్ అంటారు. మరి ఆర్డీఓ పెట్టిండు, ఎంఆర్ఓ పెట్టిండు, అందరు పెట్టిరు కదా దాని మీద సంతకాలు. అంటే ఎవరిని పిక్చర్ చేస్తున్నావు? ప్రజలకు చెప్పేది ఏంటంటే, సినిమాలలో వీళ్ళు హీరోయిజంకే పనికొస్తారు కానీ వేరే జీవితాలకు వస్తే వీళ్ళు అన్ని నల్లటి బతుకులు, చీకటి బతుకులు అని చెప్పదలుచుకున్నాను. వీళ్ళందరికీ చీకటి బతుకులు వీళ్ళు బతికేటి అన్ని. నన్ను మా వాళ్ళు అడిగినరు, అరే నువ్వు గడపోయి ఇంకా బీర్ బాటిల్ పట్టుకుంటా, అవే నీ లెవెల్ ఏంది, నువ్వు బీర్ బాటిల్ పట్టుకునేది ఏందని. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఆడ ఆవులను పెంచుతున్నా అన్నాడు. నీ ఆవులు పెంచే దగ్గర, అంటే ఆవులు అంటే ఒక పవిత్రమైన జాగా అనే చెప్పేందుకు చెప్తున్నాడు ఆయన. నువ్వు ఆవులు పెంచే జాగాల దగ్గర బీరు సీసాల మొత్తం ఇట్లా గుట్టలేక ఎందుకు ఉంటుందా ఆయన అడిగేటందుకు చూపించిన నేను దాన్ని. ఇప్పుడు చెప్పదలుచుకున్నా. అరే నువ్వు గంత పెద్ద మనిషి బీరు సీసాలు పట్టుకొని కనిపిస్తావా అంటే, ఆడ చూసేవాళ్ళకి అనిపిస్తున్నాడు, అబ్బా ఇంత ఘోరం జరిగిందా అని. నువ్వే చెప్పినావు ఆవులు ఉన్నాయి, నేను ఆవులు పెంచుతున్నా, వేరే ఏం చేస్తలేను అని చెప్పని. మరి ఆవులు ఉన్న కాడ బీరు సీసాలు ఎందుకున్నాయి? నువ్వు తాగినవా, ఎవరు తాగిరో నాకు సంబంధం లేదు. నువ్వు చెప్పేది ఏంటిది సమాజానికి, నువ్వు చేసేది ఏంటిది అని చెప్పేటని చెప్తున్నాం. ఇంకోటి, తెలంగాణ కాడికి వచ్చి మళ్ళా ప్రత్యేక వాదము, ఉగ్రవాదము అండ్ మీ అయ్యా జాగిరా అని మాట్లాడింది కదా. దాని తర్వాత చాలా మంది మా ఊళ్ళో కూడా పౌరుషం వచ్చింది. మా పొన్నం ప్రభాకర్లకు వీళ్ళకు కూడా పౌరుషం వచ్చింది. ఎస్ మా అయ్యా జాగిరే అని. ఇప్పుడైనా సోయికి రాన్రి ప్రమాదం ఉందని చాలా విషయాలు ఏం మాట్లాడుతున్నాడు అన్నాడు. మీడియా ఛానల్ RTV అనేది పెట్టి ఇది మొత్తం సర్క్యులేట్ చేస్తున్నారు కంప్లీట్ గా. అంతకుముందు పిచ్చోడని పెట్టిరు, ఇప్పుడు ఇది పెడుతున్నారు. నేను సమాజానికి చెప్పదలుచుకున్నా, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణకు. ఇదే ఈ ఇంటర్వ్యూ ఒక్కటి చూడరు మీరు, అంతేనే. నేను ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినా ఏందనేది. నువ్వు ఇక్కడ దాకా జూన్ 2వ తారీఖు నువ్వు ఇక్కడ గిచ్చికయ్యం పెట్టుకుంటందుకు వస్తున్నావు కదా. నువ్వు ఇక్కడ కాదు, ఫస్ట్ నీకు నీ అడ్రస్ లేదు, నీ రాజధాని లేదు. నీ రాజధాని కట్టుకో. 12 సంవత్సరాలు మాది, 10 సంవత్సరాలు మాది వాడుకోమన్నా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఇప్పటిదాకా మీకు రాజధాని పంచాయతీ ఉన్నది. నీ ఓట్లేసే ప్రజలకు నువ్వు సేవ చేయి నాయన అని ఆ ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆ బొమ్మ పెట్టిగో, ఈ డిమాండ్స్ పెట్టిగో ఇట్లా ప్రచారం చేస్తున్నారు. అట్లా రేపు ఇంకేమేం ప్రచారం చేస్తారో మనకు ఎరకలే. వాళ్ళు ఏమని అనుకోని నాకు ఫరక్ పడదు. కానీ మన తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, బరాబర్ పృథ్వీరాజ్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ అస్తిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నాం. ఈ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం మేము. మన రాజకీయ నాయకత్వం కూడా కరెక్ట్ లేదు. రాజకీయ నాయకత్వం కరెక్ట్గా ఉండేది ఉంటే ఇలా మాకు ఈ ఇబ్బంది
అవసరం లేకుంటుండే, ఈ బూతులు మాకు అవసరం లేకుంటుండే. మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నా, మీ అమ్మల దగ్గరికి, మీ అక్కల దగ్గరికి, మీ చెల్లెళ్ళ దగ్గరికి, మీ వదినల దగ్గరికి, మా మీద, మా తెలంగాణ తల్లుల మీద, మా అమ్మల మీద, మా అక్కల మీద, మా చెల్లెళ్ళ మీద, మా తెలంగాణ ఆడబిడ్డల మీద మీరు ఒక్కొక్క బూతు ఏదైతే రాస్తున్నారో మీరు వాళ్ళకు చూపియండి. చెప్పులతోని కొడతారు. ఎంత చెడబుట్టినవురా నా కడుపులా అని చెప్పి పవన్ కళ్యాణ్ మీ అమ్మ అనకపోతే చూడు, నీ వదిన అనకపోతే చూడు, నువ్వు ఇటువంటి సైన్యాన్ని నువ్వు తయారు చేస్తున్నావా అని. వెంకయ్య నాయుడు గారు, మీరు పార్లమెంట్లో మాట్లాడితే మీ గలం చాలా అద్భుతంగా ఉంటుంది. సినిరమ్స్, యాంటీనమ్స్, రిథమిక్ గా మాట్లాడతారు. మీరంతా పదాలతోటి అటు ఇటు చమత్కారంగా మాట్లాడి ఇంప్రెస్ చేస్తారు కదా. నీ ప్రాంతం వాళ్ళు, నీ బిడ్డ దగ్గర, నీ కోడల దగ్గర, నీ భార్య దగ్గర, నీ ప్రాంతం వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డల మీద ఏం మెసేజ్లు పెడతారో ఒకసారి చూపి. ఎంత భాషా ప్రావీణ్యత ఉన్నది మీకని. సేమ్ నేను ఎన్వి రమణతో కూడా అడుగుతున్నా, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, మీకు కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు ఉన్నారు కదా, మీ ఆడోళ్ళ దగ్గర కూడా చూపియండి. మీరేమేం భాష, ఏం చెప్తాదలుచుకున్నారని. మేము విగ్రహాలు బలగొట్టేటప్పుడు శ్రీ జాస్వాది బలగొట్టలే. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సావు లేదు, వెరవలేర నీకు విశ్వనాథుని మూల సృష్టికర్త తాను సృష్టి నీవు అని చెప్పండి. బరాబర్ అదే పాటిస్తున్నాం. మాదికు ధర్మం ఉన్నది. జాస్వా అయినా, మా పోతన్లైనా, వేమన్లైనా, ఎవరైనా కానీ మంచిని మేము రిసీవ్ చేసుకుంటాం. కానీ మీరు ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో, మా ఆడబిడ్డల మీద, మా ఊళ్ళ మీద మీరైతే దాడి చేస్తున్నారో దాన్ని ఖండిస్తేందుకు ఇంకా 100 రౌండ్ టేబుల్ పెడతామని చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు చెప్పదలుచుకున్నా. ఇక్కడ కాదు, ఇంకా ఊర్లలో పెడతాం, మీ పటాపంచలు చేస్తాం, ఇంటి దొంగలను కూడా ఎండగడతాం. ఈ ప్రాంతమోడు వాళ్ళకు వత్తాసెట్ల పలుకుతున్నాడు, వాళ్ళని కూడా ఎండగడతాం. ఎందుకు ఇక్కడ నౌకర్లు వస్తలేవు, ఎందుకు ఇక్కడ పేదరికం పెరుగుతున్నది? మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడండి. మా నరసింహన్న కూడా తెలుసుగా, వీళ్ళ వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అది మామూలుది కాదు. అది మేము దేనికి వ్యతిరేక అని మాట్లాడుకుంటూ అంటున్నాడు. మార్వాడి అనుకుంటూ పోతే ఇక వేరేటో కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేద్దాం. మేము వేరేటోళ్ళు వ్యాపారం చేద్దాం చెప్పలే, దోపిడీ చేద్దాం చెప్తున్నాం. బంగారం గురించి చెప్తే తన గంటలు చెప్తాడు. ఆయన మాటలు వింటే ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆ పంచాయతీ కూడా సమాజానికి తెలియాలని 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటున్నా. మాట్లాడుకుంటా వాడు ఏం చెప్పిండు, ఒకడు జైన్ అనేటోడు, ఒకడు అక్కడ లోకల్లోను ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు, ఒక గొల్ల ఆయన, ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించిన దగ్గరకు వచ్చి ఫస్ట్ ఏదో రోడ్ కాడ పంచాయతీ జరుపువా అంటే నీచా జాత్కా తేరీ మాకి తూబీ బాత్ కడతారే అన్నాడు. నేను తెలుగులో నీచా జాత్కా అంటే చిన్న నీచుడు, నీచపు కులంలో పుట్టినటువంటి వానివి నువ్వు కూడా మాట్లాడతావారా, కానీ కారు జరపమన్నందుకు అడు జైన్ మార్వాడి ఇక్కడ బతికేందుకు వచ్చినాడు అని అతని మీద దాడి చేస్తే ఆపేందుకు ఇంకో ఆయన పోతే తూ గర్గర్ జాకే దూద్ పేచిన వాళ్ళ తూ బి బాత్ కడతారే అని చెప్పన్నాడు. ఇంటింటికి తిరిగి పాలమ్ముకుంటోని నువ్వు కూడా అని. అరే ఇంత ఘోరంగా గిదెక్కడ మాటలు మాట్లాడుతున్నా, టీవీలో చర్చల గురించి మాట్లాడితే వాళ్ళ అధ్యక్షుడు చెప్తాడు, తెలంగాణలో అంటే ఏమున్నారా మీరు, తాగి పంటారు, ఇన్ని పైసలు ఉంటే తాగి పంటారు అన్నాడు. తాయి పండుగలో పివి నరసింహారావు అయినా, తాయి పండుగలో నాగేశ్వరరావు అయినా, మీ ఆంధ్రాకు ఉన్నాడా చెప్పండి. అట్లా మాట్లాడుతున్నారా? మా పాశవంకులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారా? గద్దర్లు ఉన్నారా చెప్పండి, ఉన్నారా? మా అందశ్రీలు ఉన్నారా మీ దగ్గర? ఎక్కడో దగ్గర ఉంటే ఉన్నారు కావచ్చు, ఎక్కడో దగ్గర ఉన్నారా ఇటువంటి వాళ్ళంతా? మేధస్సు ఉన్నదా? మీ మేధస్సు ఉంటే గిట్లెందుకు మాట్లాడతారు మీరు? ఇవన్నీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ జనానికి ఎక్కడ ఏ దోపిడీ ఏది జరిగినా మార్వాడోళ్ళు ఇక్కడికి వచ్చి ఇయ్యాలటి కూడా గోకుల్ చాట్కి ఇప్పటికి పోదాం. ఇంత పంచాయతీ అయింది కదా ఇన్ని రోజుల నుంచి, ఇప్పటికి కూడా ఆడపోతే ఓన్లీ క్యాష్ అకౌంట్ ఉండదు. మనకు రోడ్డు మీద ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు ఎవరు అమ్మినా కానీ అడిగిపోతే నీకు ఒక బార్ కోడ్ ఉంటుంది, అకౌంట్లో ఉంటుంది. కానీ వాళ్ళకి అకౌంట్ ఉండదు. వాళ్ళు ఇక్కడ భవిష్యత్తులో వాళ్ళు ఏ మండలానికి పోయినా కానీ ఒక 20 కోట్ల రూపాయలంటే ఒక 2-3 గంటలలో జమ చేస్తారు. ఎవరి దగ్గర ఉండే ఆ పైసలు ఇలా వాళ్ళ ఆధిపత్యం తీసుకొని అక్కడ కూర్చున్నారు. బంగారం దుకాణాలు పెడతారు, మన బంగారం కొలగొడుతారు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మార్వాడోళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేయొద్దంటారు. బరాబర్ ఇల్లీగల్ గా చేస్తాడు, నువ్వైనా మార్వాడైనా ఎవడైనా మేము మాట్లాడతాం. ఇంకొకటి, రేపు తెలంగాణ వర్తక వ్యాపార రక్షణ చట్టం రేపు మేము తీసుకురాబోతున్నాం. బరాబర్ మేము చెప్తాం, జనానికి కన్విన్స్ చేస్తాం. నేను ఆ ఉద్యమాన్ని కూడా చాలా పెద్ద ఫోర్సెస్ ఇక్కడ నుంచి కాదు, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి ఉట్టిదే అలా ముంగట ఉట్టిదే
ఇవన్నీ అక్కడి నుంచి ఉన్నాయి కనుక వాటిని రక్షణగా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నీ భరతం కూడా పడతాం. నీ లెక్క ఉన్నటువంటి వాళ్ళు నీ సినిమాల గురించి ఇప్పుడు నిన్న మొన్న కూడా నీ అన్న కొడుకు సినిమా రిలీజ్ అయిందట, మేము వాటి మీద ఇంకేం మాట్లాడతలేము. కానీ ఇక్కడ